సిఐడి మాజీ చీఫ్ సంజయ్ కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఏసీబీ నమోదు చేసిన కేసుపై హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ను రద్దు చేయడంతో పాటు 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. దీంతో ఐపీఎస్ సంజయ్ విచారణకు హాజరు కావాల్సిందేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. సిఐడి మాజీ చీఫ్ సంజయ్ కు ఏపీ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. 3 వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది. వైసీపీ ప్రభుత్వంలో సిఐడి డీసీగా పనిచేసిన సమయంలో ఎస్సీ ఎస్టీ చట్టంపై అవగాహన కల్పించేందుకు సదస్సుల కోసం ప్రభుత్వం 2023-24 బడ్జెట్లో సిఐడికి 32 కోట్ల 44 లక్షల రూపాయలను విడుదల చేసింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సదస్సులు నిర్వహించేందుకు క్రిత్వాప్ టెక్నాలజీస్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. సంజయ్ ఫైర్ సర్వీసెస్ డీసీగా ఉన్నప్పుడు అగ్నిమాపక శాఖలో ఎన్ఓసీలు ఆన్లైన్ లో జారీ చేసేందుకు అగ్ని ఎన్ఓసీ వెబ్సైట్, మొబైల్ యాప్ అభివృద్ధి, నిర్వహణ, 150 ట్యాబ్ల సరఫరా కాంట్రాక్ట్ ను సౌత్రిక టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా సంస్థకు అప్పగించారు. ఎలాంటి పనులు జరగకపోయినా ఆ సంస్థకు 59,93,000 రూపాయలు బిల్లులు చెల్లించేశారు. ఎస్సీ ఎస్టీ అవగాహన సదస్సుతో పాటు ఫైర్ సర్వీసెస్ లో ఐపీఎస్ సంజయ్ అక్రమాలు చేశారని ఫిర్యాదులు అందటంతో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు కూటమి ప్రభుత్వం ఆదేశించింది. విజిలెన్స్ విచారణలో నిగ్గుతేలే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఎస్సీ ఎస్టీలకు అవగాహన కోసం 2024లో జనవరి 27, 28, 29 తేదీల్లో సభలు, సమావేశాలు నిర్వహించారు. అన్ని జిల్లాల్లో సిబ్బందికి వసతి, భోజనాలు, టీ, స్నాక్స్ అందించేందుకు సదస్సులు పూర్తయిన తర్వాత 2024 జనవరి 30వ తేదీన క్రిత్వాప్ టెక్నాలజీస్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. అవగాహన సదస్సుల కోసం కేవలం 3,10,000 రూపాయలు ఖర్చు చేసి కోటి 19 లక్షలు డ్రా చేశారని విజిలెన్స్ విభాగం నిగ్గు తేల్చింది. హైదరాబాద్ లో క్రిత్వాప్ టెక్నాలజీస్ సంస్థ లేదని విజిలెన్స్ విచారణలో గుర్తించింది. విజయవాడలో ఉన్న సౌత్రిక టెక్నాలజీస్ సంస్థ, క్రిత్వాప్ టెక్నాలజీస్ సంస్థలు ఒకరివేనని విచారణలో తేలింది. ఈ మేరకు ప్రభుత్వ ఖజానాకు దాదాపు 2 కోట్ల రూపాయల మేర నష్టం కలిగించారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రభుత్వానికి 2 వేర్వేరు నివేదికలు సమర్పించింది. వాటి ఆధారంగా సంజయ్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. విజిలెన్స్ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం వెంటనే విచారణ చేయాలని ఏసీబీని ఆదేశించింది. సంజయ్ పై వచ్చిన ఆరోపణలకు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఏసీబీ కేసు నమోదు చేయడంతో ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ముందస్తు బెయిల్ ఇవ్వాలని సంజయ్ హైకోర్టును ఆశ్రయించడంతో ధర్మాసనం ముందస్తు బెయిల్ ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. ధర్మాసనం ముందస్తు బెయిల్ ను రద్దు చేయడంతో పాటు 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో విచారణ అధికారి ఎదుట సంజయ్ లొంగిపోవాల్సి ఉంది. ఇంతకు మించి ఆయనకు వేరే ప్రత్యామ్నాయం ఉండబోదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. రేపో మాపో ఆయన ఏసీబీ విచారణ అధికారి వద్ద హాజరైన తర్వాత ఆయన ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.